శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మనం నారాయణీయంలోని 80వ దశకం సమంతకోపాఖ్యానం మొత్తం అర్థంతో చెప్పుకుందాం. సత్రాజిత సమధలుబ్ధ అవర్కలబ్ధం దివ్యం సమంతకమణిం భగవన్నయాచీ తత్కారణం బహువిధం మమ భాతి నూనం తస్యాత్మజాం త్వయిరతాం ఛలతో వివోఢుం. భగవాన్ సత్రాజిత్తు అనే రాజు సూర్యభగవాన్ను ఉపాసించి ఆయన అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఒకసారి నువ్వు ఆ మణిని నీకిమ్మని అతన్ని అడిగావు. అతన్ని మణి అడగటంలో నీ ఉద్దేశం బహుశా అతని కూతురు సత్యభామని వివాహం చేసుకోవాలని కోరికతో కాబోలు. కానీ సత్రాజిత్తు అలా అనుకోలేదన్నమాట. అదత్తం తం తుభ్యం మణివరమనేనాల్పమనస ప్రసేనస్తద్భ్రాత గళభువి వహన్ ప్రాపమృగయాం అహన్నేనం సింహూ మణిమహసి మాంస భ్రమవసత్ కపీంద్రస్త్వం హత్వా మణిమపి చ బాలాయ దదివాన్. అల్పబుద్ధి గలవాడైన సత్రాజిత్తు సమంతకమణిని నీకు ఇవ్వనన్నాడు. ఇదిలా ఉండగా ఒకనాడు సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి వేట కోసం అడవికి వెళ్ళాడు. అతడి మెడలోని మణిని చూసి అది మాంసం ముద్ద అనుకుని భ్రమించిన ఒక సింహం అతన్ని చంపి మణిని తీసుకుపోయింది. సింహం చేతిలో ఉన్న మణిని ఆట వస్తువుగా భావించిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకువెళ్ళి తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు. సత్రాజిత్ గిరమనుజనా స్వాం మణిహరం జనానాం పీయూషం భవతి గుణినాం దోషకణిక తతః సర్వజ్ఞోపి స్వజనసహితో మార్గణపర ప్రసేనం తం దృష్ట్యా హరమపి గతో భూకపి గుహాం. హరిమపి గతో భూ కపి గుహాం అనమాట. మణి కోల్పోవడంతో సత్రాజిత్తు నీవే మణిని అపహరించావని నీ మీద దుష్ప్రచారం చేశాడు. ద్వారకా నగరంలోని సామాన్య ప్రజలు అదే నిజమని నమ్మసాగారు. పామరులైన వారికి గొప్పవారి తప్పుల్ని అనటం అమృతంలాగా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే వీళ్ళకే కాదు కష్టాలు, పరమాత్మకు కూడా, అంటే గొప్పవాళ్ళకి కూడా తప్పులు చేస్తారు అని ఆనందపడ్డారన్నమాట. నీవు సర్వము తెలిసిన వాడవైనప్పటికీ కొందరు పరిజనాలను పౌరులను తీసుకుని మణిని వెతకటానికి అడవికి బయలుదేరావు. ఆ అడవిలో ప్రసేనుడు మృతదేహం, కొంత దూరంలో సింహకళేబరం నీకు కనిపించాయి. దాని పక్కనే ఉన్న భల్లూకం అడుగుజాడల్ని అనుసరిస్తూ జాంబవంతుడున్న గుహలోకి నీవు ప్రవేశించావు. భవంతమనితర్కయన్ అతివయా స్వయం జాంబవాన్ ముకుంద శరణం హిమాం కైహరోద్ధుమిత్యాలపన్ విభో రఘుపతే హరే జయ జయేత్యలం ముష్టిభి చిరంతవ సమర్చనం వ్యధిత భక్త చూడామణి. ఆ గుహలో నివాసముంటున్న జాంబవంతుడు వయోభారంతో శ్రీకృష్ణుడిగా ఉన్న నిన్ను శ్రీ విష్ణువుగా గుర్తించలేకపోయాడు. శ్రీహరిని స్మరిస్తూ జీవిస్తున్న నా మీద దాడి చేయడానికి ఎవరు అంటూ నీతో ముష్టి యుద్ధానికి తలపడ్డాడు. అతడు నీ మీద ముష్టిఘాతాలు వేస్తున్నప్పుడల్లా ప్రభు శ్రీరామ శ్రీహరి జయం జయం అని అంటూ పరోక్షంగా నిన్నే అర్చించసాగాడు. బుద్ధ్వాదతేన దత్తాం నవరమణీం వరమణీం చ పరిగృహ్ణన్ అనుగృహ్ణన్ అముమాగ సపదిత సత్రాజితే మణిం ప్రాధ. నీతో యుద్ధం చేసి అలసిపోయిన జాంబవంతుడు బుద్ధ్వాదతేన దత్తాం తెలుసుకోలేకపోడట. నవరమణీం వరమణీం చ పరిగృహ్ణన్
అనుగృహ్ణన్నముమాగా సపతి చ సత్రాజితే మణిం ప్రాధ. అలసిపోయిన జాంబవంతుడు చివరికి నీ నిజస్వరూపాన్ని గుర్తించి తాను చచ్చిన సమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవంతుని కూడా నీకు భక్తిగా సమర్పించాడు. నీవు భక్తుడైన జాంబవంతుణ్ణి దయతో అనుగ్రహించి ఆలస్యం చేయకుండా మణిని తిరిగి తీసుకువచ్చి సత్రాజిత్తుకి అందించావు. తదను సఖ ఖలు వ్రీడా లోలో విలోల విలోచనం దుహితరమహూధీమాన్ భామాం గిరైవ పరార్పితం అదితమణినా తుభ్యం లభ్యం సమేత్య భవానపి ప్రముదితమనాస్తస్యై పాదాన్మణిం గహనాశయ. నీవు సగౌరవంగా మణిని అప్పగించటంతో సత్రాజిత్తు జరిగిన యథార్థాన్ని తెలుసుకున్నాడు. నిరాధారంగా నీ మీద అపవాదులు వేసి నిన్ను అవమానించినందుకు ఎంతో పశ్చాత్తాపం చెందాడు. సత్రాజిత్తు ఇతపూర్వం ఇంతకు పూర్వం తన కుమార్తె సత్యభామని శతధ్వనుడనే రాజుకి వివాహం చేస్తానని మాట ఇచ్చినప్పటికీ నీ గొప్పతనాన్ని గ్రహించి తన కన్యామణిని సమంతకమణిని నీకే సమర్పించాడు. నీవు సత్యభామని మాత్రం గ్రహించి మణిని అతనికే ఇచ్చేశావు. వ్రీడాకులాం రమయతి త్వయి సత్యభామాం కౌంతేయదాహ కథయాధ కురున్ ప్రయాతే శ్రీగాంధినేయ కృతవర్మగిరానిపాత్య సత్రాజితం శతధనుర్మణిమాజార. సత్యభామని చేపట్టి ఆమెతో సుఖంగా నీవు కాలం గడుపుతున్నావు. ఒకనాడు లక్క ఇంట్లో కుంతీదేవి కుమారులైన పాండవులు అగ్ని ప్రమాదంలో కాలిపోయారనే వార్త విని వెంటనే నీవు కురురాజ్యానికి వెళ్ళావు. అదే సమయంలో నీవు రక్షణగా లేవని గ్రహించిన శతధ్వనుడు తనకి సత్యభామని ఇవ్వలేదన్న కోపంతో సత్రాజిత్తుని సంహరించి సమంతకమణిని తీసుకుపోయాడు. శోకాత్ కురూనుపగతామవలోక్య కాంతాం హత్వా ధృతం శతధనుం సమహర్షయస్తాం రత్నే సశంక ఇవి మైథిలగేహమేత్య రామో గదాం సమసి శిక్షత ధార్తరాష్ట్రం. తన తండ్రి మరణించాడన్న వార్త విని సత్యభామ ఎంతో కుమిలిపోయింది. వెంటనే కురురాజ్యంలో ఉన్న నీ దగ్గరికి వచ్చి జరిగిన ఘోరం తెలియజేసింది. నీవు శతధనుడిని వధించి సత్యభామకి ఊరట కలిగించావు. అయితే సమంతకమణి విషయంలో బలరాముడికి నీ మీద అపోహ తొలగిపోలేదు. అయినా నిన్ను ఏమీ ప్రశ్నించకుండా ద్వారకాని వదిలి మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడే ఆయన దుర్యోధనుడికి గదాయుద్ధంలో మెలకువలు నేర్పించాడు. అక్రూరయేష భగవన్ భవదిచ్ఛయైవ సత్రాజితా కుచరితస్య యుయోజ హింసాం అక్రూరతో మణిమనాహుతవాన్ పునస్త్వం తస్యైవ భూతిముపధాతుమితి బ్రువంతి. భగవాన్, నీ ప్రేరణతోనే దుష్టుడైన సత్రాజిత్తుని నీ స్నేహితుడు అక్రూరుడు శతధన్వుడితో చంపించాడని, అందుకే నీవు అక్రూరుడి సంపదని పెంపొందించాలని అతని దగ్గరున్న సమంతకమణిని తిరిగి తీసుకోలేదని విజ్ఞులు అనుకుంటున్నారు. ఏవేవో ఊహలకి అంతులేదు కదా, మనం అలా ఊహించేసుకుంటూ ఉంటాం. కానీ సత్యమేమిటో ఆ పరమాత్మకి తెలుస్తుంది. భక్తస్త్వయి స్థిరతరా సహి గాంధినేయ తస్యైవ కా పదమతి కదమీ సజాత విజ్ఞానవాన్ ప్రసమవానహమిత్యుదీర్ణం గర్వం ధ్రువం సమయితుం భవతా కృతైవ. స్వామి, అక్రూరుడు నీకు పరమభక్తుడు, అలాంటి వాడికి ఇలాంటి దుర్బుద్ధి ఎలా కలిగింది అని అనుకుంటే, అక్రూరుడికి తాను గొప్ప జ్ఞానినని పరమశాంతి గుణసంపన్నుడునని కొంత గర్వం ఉంది. అతనిలో ఉన్న గర్వాన్ని నాశనం చేయాలనే నీవు అతన్ని ప్రేరేపించి ఉంటావు. ఇదే నిజమని నేను భావిస్తాను అన్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏదైనా మనకి ప్రేరణ కలిగింది అంటే అది భగవత్ యొక్క
ప్రేరణే. అంటే కొన్ని చెడ్డ పనులు చేసే మన ప్రారంధాన్ని అనుభవించడానికి, మంచి పనులు చేస్తే మనకి పుణ్య మార్గాన్ని సంపాదించడానికి పరమాత్మ ఇస్తూ ఉంటాడు. కృష్ణయ్య యాతం భయేన కృతవర్మయుతం పునస్తం ఆహూయత ద్వినిహితం చ మణిం ప్రకాశ్య తత్రైవ శుక్రవతధరే వినిధాయ తుష్యన్ భామాకుచాంతరసయ పవనే సపాయ. సత్రాజిత్తుని చంపించిన తరువాత అక్రూరుడు నీకు భయపడి కృతవర్మతో కలిసి ద్వారకానగరం నుంచి పారిపోయాడు. నీవు అతన్ని తిరిగి పిలిపించి అతడి దగ్గరున్న సమంతకమణిని సభాసదులందరి ముందు బయటికి తీయించి దయతో దాన్ని మళ్ళీ తిరిగి అతనికే ఇచ్చేశావు. తరువాత హాయిగా సత్యభామ కుచద్వయాల మీద సుఖంగా శయనించావు. అలాంటివో గురువాయూపురుదేవా, నన్ను రక్షించు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.